హరి ఓం. ఆరో సూర్య శ్రోతలందరికీ స్వాగతం అండి. మనం శ్రీ అరవిందుల ధీమధరితి ఇంగ్లీష్లో రాసినటువంటి పుస్తకానికి తెలుగు అనువాదం మనకి శ్రీ అరబిందో సొసైటీ సెంటర్ హయత్ నగర్ వారు ముద్రించారు. కేవీ రావు గారిది మనం అనువాదం. దాన్ని ఆధారంగా చేసుకొని మనం కొంచెం వివరంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. మనం 4 శక్తుల గురించి మనం నేర్చుకున్నాం. మహేశ్వరి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఇది అవే మనకి జీవితంలో మనం వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, అదే వాటినే ఏది ఫిజికల్ అండి, ఏది వైటల్ అండి, ఏది మెంటల్ అండి, ఏది ఇంకా సుప్రామెంటల్ అండి ఇత్యా అనేటువంటి విషయాలు తెలుసుకుంటూ కూడా మనం ఇంతకుముందు వరకు సంగ్రహంగా ఇందులో ఉన్నవి చదువుకుంటూ వాటి కంపారిజన్ తెలుసున్నంత వరకు చెప్పుకుంటూ వచ్చాము. ఇప్పుడు మరికొన్ని శక్తులు ఉన్నాయండి అమ్మవారికి అని. అంటే ఈ 4 శక్తులు అర్థమయ్యి మనలో ప్రతిష్ఠించుకుంటే ఆ శక్తులు తెచ్చుకోవడం కూడా సులభం అవుతుంది. మనలో రావడం అంటే అర్థం ఏంటండి? మన జీవిత ధ్యేయం అదే. తెలుసుకుంటే మనం దివ్య మానవులుగా పరిణామం చెందడము అనే విషయం మనకి ముందు నుంచి అనుకుంటున్నదే. ఇంకా దివ్యమాత ఇతర మహిమాపేతమైనటువంటి వ్యక్తిత్వాలు కూడా ఉన్నాయి, కానీ వాటిని కిందకి తీసుకురావడం చాలా కష్టం. ఈ భూమి ఆత్మశక్తి పరిణామంలో అవి అంత ప్రముఖంగా ముందుకు వచ్చి నిలబడలేదు. వాటిలో అతిమానస సంసిద్ధికి అనివార్యమైనటువంటి దివ్య రూపాలు కూడా ఉన్నాయి. అంటే అవి కావాలి. అన్నిటికన్నా నిగూఢమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తివంతమైన పారవస్యతను కలిగించేటువంటి ఆనందం, పారవస్యత ఆనందం, ఇది చాలా ముఖ్యమైనది. అది సర్వోత్కృష్ట దివ్య ప్రేమ నుండి ప్రవహిస్తుంది. అది ఉత్కృష్టమైనటువంటి దివ్య ప్రేమ నుంచి మనం ఏదైతే మార్పుకి కావాల్సింది మనకి దొరుకుతుంది. ఈ సంసిద్ధత మనం దాని ద్వారా తెచ్చుకోగలుగుతాము. అన్నింటికన్నా నిగూఢమైన అటువంటిది మనం దివ్య ప్రేమ నుంచి వస్తుంది అంటే నిగూఢమైనటువంటిది సుప్రీం ఆనందం, ఓకే, పారవస్యత కలిగించేటువంటి ఆనందం, అది దివ్య ప్రేమ నుంచి వస్తుంది. అయితే అతిమానస మహోన్నత శిఖరాలకు, పదార్థపు అత్యంత అగాధాలకు మధ్య ఉన్నటువంటి అంతరాన్ని ఆ ఆనందం మాత్రమే మాయం చేయగలదు. అద్భుతమైన దివ్యాతీత దివ్యమైన జీవనం గడపడానికి, జీవనానికి కీలకం. అంటే దాని తాళం అనుకుందాం. తాళం తన వద్దనే ఉంచుకున్నటువంటి ఆనందం అది. అందుకనే అందరూ కూడా మనం చాలా ఎప్పుడు కూడా ఆనంద స్వరూపం, ఉపనిషత్తులో వాటిలో కూడా చెప్తారు అలా ఉండాలి అనేటువంటిది. ఇప్పుడు కూడా తన రహస్య స్థావరాల నుంచి జగత్తులో మిగిలిన సర్వశక్తుల యొక్క పనికి, అంటే ఆ కార్యానికి ఆధారం అవుతున్నది కూడా ఈ ఆనందమే. కానీ బద్ధమై ఉన్నటువంటి అహంకారంతో కూడినటువంటి అస్పష్టమైనటువంటి మానవ స్వభావం ఈ మహోన్నత సన్నిధులను స్వీకరించి వాటి మహా అద్భుత కార్యానికి ఆధారం కాలేకపోతుంది. అంటే ఈ మానవత దాన్ని గ్రహించలేకపోతుంది. రూపాంతరం చెందినటువంటి మనస్సు, ప్రాణము, దేహాలలో ఆ 4 శక్తులు తమ సమరసతను, స్వేచ్ఛ కదలికలను ప్రతిష్ఠించిన తరువాతనే, అదే ఇందాక చెప్పుకున్నాం కదండి, 4 శక్తులు కూడా ఇందులో మనకి అర్థమయ్యి అవి మనలో ప్రతిష్ఠింపబడిన తర్వాతనే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఇతర అత్యంత అరుదైన శక్తులు భూమి యొక్క గమనంలో అభివ్యక్తం అవడం అనేటువంటిది అతి మానస చర్య
సాధ్యం కావడం జరుగుతుంది. అంటే ఏంటండి, అది అభివ్యక్తం అవ్వడం, దానివల్ల ఈ అతిమానసం అనేది మనకి దొరకడం, అంటే మనకి సాధ్యం అవ్వడం కూడా అప్పుడే జరుగుతుంది. 4 శక్తులు మనలో ఉండడం, పారవశ్య ఆనందాన్ని మనం పొందగలగడం. ఇంకా అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? దివ్య ప్రేమ నుంచి వస్తుంది. అది మనం సంపాదించి ఆ ప్రేమ ఏం చేస్తుంది? అటు అమ్మకి మనకి ఉన్నటువంటి ఈ దూరం, ఆ శక్తులు ఆపాదించుకోవడానికి మనకి ఉన్నటువంటి దూరాన్ని ఆ దివ్య ప్రేమ పోగొడుతుంది. అలా ఎందుకంటే ఆమెలో నుండి వెలువడినటువంటి వ్యక్తిత్వాలన్నీ కూడా తిరిగి ఆమెలోనే చేరుకుంటాయి. అందులో అక్కడే అభివ్యక్తమయ్యి వాటి ప్రత్యేక కార్యాలన్నిటికీ ఒక సామరస్యపూర్వక ఏకత్వంలోనికి మలచబడినప్పుడు అవి ఆమెలో తమ అతి మానస దైవత్వాలలోనికి ఉద్ధరించబడతాయి. అప్పుడు దివ్యమాత అతిమానస మహాశక్తిగా తనను తాను ఆవిష్కరించుకుంటుంది. అప్పుడు ఆమె ఆవిష్కారం అప్పుడు జరుగుతుందిటండి. అయితే ఆమె ప్రకాశమయ అతీతత్వాలను వాటి అనిర్వచనీయ ఆకాశాల నుంచి వర్షింపచేస్తుంది. అప్పుడు మానవ ప్రకృతి సక్రియాత్మక దివ్య ప్రకృతిగా పరివర్తనం చెందుతుంది. ఎందుకంటే అతిమానస సత్యచేతన సత్యశక్తి కలిపి గుచ్చుబడ్డాయి, అంటే పువ్వులు గుచ్చినట్టుగా ఈ రెండు కలిసి ఉంటాయి. కాబట్టి అందుకని జీవన వీణయ అనంతుని రాగాలకు అనుగుణంగా శృతి చేయబడుతుంది. ఎప్పుడండి? మానవ ప్రకృతి సక్రియాత్మకమైనటువంటి దివ్య ప్రకృతిగా పరివర్తన చేయబడినప్పుడు. ఆ పరివర్తన ఎప్పుడు చేయబడుతుందండి అంటే దివ్యమాత అతిమానస మహాశక్తిగా తనను తాను ఆవిష్కరించుకున్నప్పుడు అని. అందుకని ముందుగా మనం గ్రహించవలసింది ఆ 4 శక్తులు కూడా అర్థం చేసుకోవడం. అవి మానసిక, ప్రాణిక, శారీరకమైన స్థరాల వరకు మనలో ఆ శక్తులు మనలో పనిచేసేంత వరకు మనం వాటిని అవగాహన చేసుకుంటే మిగిలిన శక్తులని అందులో ఈ అతిమానసం అంటే ఏదైతే అందరినీ కూడా దివ్యమానవులుగా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి కావలసినటువంటి శక్తి, ఆ శక్తి భూమి మీదకి రావడానికి కూడా కొన్ని ఆకృతులు కావాలి. అవి కిందకి రావాలి అంటే ముందు ఈ 4 మనలో కనుక ప్రతిష్ఠింపబడితే అవి కూడా మనలో మాకి వచ్చేలాగా అంతా కూడా అమ్మవారే చేస్తారు. అవి కూడా వచ్చినా మనం వాటిని అర్థం చేసుకోగలుగుతాము. అందరం కూడా అర్థం చేసుకుందాం, ఆచరిద్దాం.